నువ్వా? రేయ్, నువ్వెక్కడేం చేస్తున్నావు? ధైర్యంగా ఎక్కడి దాకా వచ్చి డాన్స్ చేస్తానన్నావు కదా, ఇప్పుడేంటి ఇలా దాక్కున్నావు? మిస్ ముఖ్యర వస్తే ఎలాగో మేనేజ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే మొత్తం ఫ్యామిలీనే వచ్చేసింది. ఏంటి, మొత్తం ఫ్యామిలీ వచ్చేసిందా? అందరూ వచ్చారా? లేదు, మా అత్తయ్య మిస్ ముఖ్యర వాళ్ళమ్మ ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళు రాలేదనిపిస్తోంది. వాళ్ళు వచ్చినా పర్వాలేదు, అనాసిన్ రాలేదు కదా? ఎందుకు అనాసిన్ అంటున్నావు? నా కాబోయే బావగారు వచ్చారు. అవునా? అలా అయితే దాక్కోవాల్సింది నువ్వు కాదు, నేను. వీళ్ళందరి కళ్ళు కప్పి నేను స్టేజ్ పైకి వెళ్ళి ఎలా డాన్స్ చేయాలి? అవి ఏదైనా హెల్ప్ చేయరా? అస్సలు కుదరదు. ఒక్క మీనాక్షి అయితే నేను ఎలాగైనా మేనేజ్ చేసేవాడిని. అనాసిన్, ఐ మీన్ మీ బావ, మీనాక్షి, పుష్పక్క, ఈ ముగ్గురి కళ్ళు చెవులు మూసి సైడ్లో కూర్చోబెట్టడం చాలా కష్టం. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ నుంచి ఇలాగే ఎస్కేప్ అయిపో, వేరే ఆప్షన్ లేదు. నాగు ఎందుకు కాల్ చేస్తున్నాడు? వాడు కూడా ఇక్కడికి వచ్చాడా ఏంటి? నాగు, ఇంట్లోనే ఉన్నావా? ఎక్కడికైనా వెళ్ళావా? లేదన్నా, బయటకొచ్చాను. ఎందుకు? చెప్తానన్నా, కానీ దానికన్నా ముందు నాకు ఒక సహాయం చేస్తారా? ఏమైంది? ఎందుకు నీ వాయిస్ డల్గా ఉంది? కళ్ళల్లో నీళ్లకు బదులు రక్తం వస్తుందన్నా. చెప్పుకోలేను, అలాగని వదిలేయలేను. నాగు, నువ్వు నేరుగా విషయానికి వస్తావా? అన్నా, భవానీ మేడం కుక్చెల్ని తీసుకో. మేడం, ఇది రా, నాకు నెయిల్ పాలిష్ పెట్టు. అవును, కావాలనే పడేశాను. ఏంటిప్పుడు? భవానీ మేడంకి కోపం వస్తే నమ్మలేమన్నా. రేవతి మేడం విషయంలో ఏం జరిగిందో గుర్తుందిగా? తలుపులు తీసి కుక్కు చెల్లి మీదే నింద వేసింది. ఇప్పుడు ఏం చేస్తారో ఏమో. ఆమె అలా ఎలా చేస్తారు? ఇంట్లో ఎవరూ లేరా? మన గ్రహచారం, అక్కడ ఎవ్వరూ లేరు. కుక్కు చెల్లి సరిగ్గా బుక్ అయిపోయింది. వేటాడడానికి కాచుకున్న సింహం కాదు, నక్కలా భవానీ మేడం వెయిట్ చేస్తున్నారు. ఎలాగన్నా ఆ వేట నుండి తప్పించన్నా. కుక్చెల్ని బచావ్ చేయి. ఏం ఆలోచించుకో, నేనేదో ఒకటి చేస్తాను. అంతవరకు నువ్వు మీనాక్షి పక్కనే ఉండు. ఏమైందట? తీసుకో, నాకు నెయిల్ పాలిష్ పెట్టు. ఇంత జరిగిందా? అలా అయితే మీనాక్షి ఇక్కడికి రాదా? రాకుండా ఉండేలా పెద్దమ్మ అడ్డు పడుతుంది. ఇంకెలా వస్తుంది? ఒక రకంగా ఇది మంచిదే అయింది కదా. మిస్ ముఖేర్కి పెద్దమ్మ టార్చర్ పెడుతుంటే అది మంచిదా? అది కాదురా, మీనాక్షి ఇక్కడికి రాలేదంటే ఇంట్లో వాళ్ళెవరూ ఆడిటోరియంలో కూర్చోరు, బాధతో లేచి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు ప్రశాంతంగా రియాతో కలిసి డాన్స్ చేయొచ్చు. చిన్నప్పటి నుంచి మా తమ్ముడు మా ఇంటి పరిస్థితిని ఎంత బాగా అర్థం చేసుకున్నాడో తెలుసా? అది కావాలి, ఇది కావాలని ఎప్పుడు మొండిపట్టు పట్టలేదు. అలాంటి వాడు గెలవాలని అడిగాడు. రావడమే కాదు, విన్ కూడా అవుతాం. లేదవి, మిస్ ముఖ్యరా ఇక్కడికి వచ్చి డాన్స్ చేయాల్సిందే. అలా జరిగేలా నేనే ఏదో ఒకటి చేస్తాను. నేనేం చేయగలను దత్తు? అక్క ప్లీజ్ అక్క, ఈ కాంపిటీషన్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎలాగైనా రా అక్క. నాకు అంతే ముఖ్యం దత్తు. నాకు కూడా ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. మిథిల మేడం ఎక్కడున్నారు? నీకు ఆ ఇంట్లో ఎలాంటి అవమానం జరగకుండా చూసుకుంటానని అమ్మకు మాట ఇచ్చారు కదా, ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంట్లో ఎవరూ లేరు దత్తు, అందరూ బయటికెళ్లారు. బయటుంటే ఏమైంది? ఫోన్ చేసి అడుగు. ఎవరో నీతో చెడుగా మాట్లాడుతుంటే భరిస్తూ ఊరికే ఉండకక్కా. భవానీ మేడంకు చాలా ఈగో ఉంది దత్తు. మొన్న జరిగిన సంఘటనకు ఇప్పుడు పగ తీర్చుకోవాలని చూస్తున్నారు. అలాంటిది నేనేమైనా మిథిలా మేడంకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పానని తెలిస్తే అంతే నా కథ. ఛా, అలాగని ఆమె అన్ని మాటలు అంటుంటే వింటూ భరిస్తూ చెప్పింది చేసుకుంటూ అక్కడే కూర్చుంటావా? దత్తు, నా పరిస్థితిని అర్థం చేసుకోరా. ఈ పని నాకు చాలా ముఖ్యం, నీకు తెలుసు కదా. అక్కకు అక్కడెంత టార్చర్ పెడుతున్నారో ఏమో. ఇప్పుడు అక్కని ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సరే అక్క, నువ్వు జాగ్రత్త.
వీలైతే త్వరగా రా. హ్మ్.